వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. సో ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. లాస్ట్ వీడియోలో చక్కగా మేము ప్లేసెస్ కవర్ చేసి ఇలా లాబీలోకి వచ్చాము. రావడమే ఆ వీడియో ఎండ్ చేసాం. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నామండి. ఏమైందంటే బిలా మాటకిలా వచ్చామో లేదో రిచి క్రిసి లోపలికి వెళ్ళిపోయారు. మీరు వెనకట్లు చూడొచ్చు, ఏదో కొనుక్కుంటారని పరిగెట్టేశారు. సో వాళ్ళిద్దరూ షనా రూమ్కి వెళ్ళిపోతానన్నారు. సో నేను జోషి సన్వైపుత్రం వాళ్ళకి మళ్ళీ చక్కగా నడుచుకొని వెళ్తాను. ఎందుకంటే ఈ 2 days వెజిటబుల్స్ అవి తిన్నామండి. ఈరోజు కొంచెం నాన్ వెజ్ బాగా తిందామని గట్టిగా ప్లాన్ చేశారండి. సో అందుకనే సన్వైపుత్రం వాళ్ళు కొంచెం వాక్ చేయాలి. పిల్లలు ఉదయం నుంచి అలసిపోయి ఉన్నారు, రామంటున్నారు. కాబట్టి నేను అపరాజిత వెళ్ళి కొనుక్కుంటాము. వస్తున్నారు, ఏదో చూసారు, ఏదో కొనుక్కుంటాం. 9.90 ఉంది, తర్వాత చూద్దురా, మీ ఇష్టం అది. సో మేమైతే ఇద్దరం వెళ్తున్నాము. వీళ్ళు ముగ్గురు షనాతో పాటు వీళ్ళు రూమ్కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో మేము వెళ్ళి ఏం కొనుక్కుంటామో చూడండి. అలాగే నైట్ తిని పడుకునేంత వరకు వీడియో కంటిన్యూ అవుతుంది. సో మా ఫ్యామిలీ టైం కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, చూద్దాం. లాస్ట్ 3 వీడియోస్ వచ్చేసి ఒకే ప్లేస్లో ఉండి 3 ప్లేసెస్ చూపించామండి. మొదటగా పెట్రోనాస్ ట్విన్ టవర్స్, అలాగే సి ఎక్వేరియం, కేఎల్సిసి సి ఎక్వేరియం, మూడోది కేఎల్సిసి సూర్య కేఎల్సిసి మాల్ అండి. అవి ముందు వీడియోస్లో ఉన్నాయి, చూడండి. యాప్ ట్రై చేస్తున్నానండి. ఇప్పుడు చాలా ఉంది ఎక్సెల్, అంటే నేను 6 కదా, 26 రింగెట్స్ అవుతుంది. సో అందుకనే మ్యాక్సిమం అనేది ట్రై చేస్తున్నాను. ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను కానీ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు రైడ్స్. సో ఎయిర్ ఏషియా మూవ్ ఒకసారి ట్రై చేస్తాను. ఇది క్యాన్సిల్ చేసి లేకపోతే గ్రాబే కంటిన్యూ అవ్వాలి. చాలాసేపు అయింది, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు రైడ్. ఎందుకంటే ఎయిర్ ఏషియా వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకోటి ఏమన్నాను, మ్యాక్సిమ్ అది కూడా. ఎందుకంటే లాస్ట్ టైము గ్రాబ్ ప్రైజెస్ తక్కువ ఉండేవండి, ఇప్పుడు చాలా పెరిగిపోయాయి. తప్పదు మరి. వీడియోలోకి వెళ్ళకముందు ఒక డిస్క్లైమర్ అండి. ఈ వీడియోలో మేమేం ప్లేసెస్ చూపించబోము. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీకు 3 వీడియోస్లో 3 డిఫరెంట్ ప్లేసెస్ చూపించాము. సో ఇప్పుడైతే మేము మా హోటల్కి రిటర్న్ అయిపోతున్నాము. సో కాబట్టి ట్రిప్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి, ప్రత్యేకించి ఫ్యామిలీతో ట్రిప్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళు పిల్లల్ని ఎలా మేనేజ్ చేయవచ్చు, ఫుడ్ ఎలా మేనేజ్ చేయవచ్చు, ఒక రకంగా ఫ్యామిలీ టైం ఎలా స్పెండ్ చేయవచ్చు అని ఈ వీడియోలో చూపించబోతున్నాము. సో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చాలామంది వీడియో చూసి ఏమీ చూపించలేదు, మీరు తిండి మీ తిప్పలే మీకు చూపించారు, అది ఎవరికి కావాలని అడుగుతున్నారు. మీకు అవసరం లేకపోవచ్చు, బట్ ఫ్యామిలీతో ట్రిప్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి అది చాలా అవసరం. కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాము. కాబట్టి మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఇప్పుడే వీడియో స్కిప్ చేసేవచ్చు. కాబట్టి ముందే ఈ డిస్క్లైమర్ అయితే ఇస్తున్నాము. సో రిటర్న్ అయితే అవుతున్నామండి. జస్ట్ 2 km మేము హోటల్ దగ్గరికి. సో పీక్ టైం కదా, ఈవినింగ్ టైం కదా, సో అందుకనే చాలా టైం తీసుకుని, ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే మనము ఈ గ్రాబ్ బుక్ చేసుకున్నప్పుడు పికప్ పాయింట్ కరెక్ట్గా ఇచ్చుకోవాలండి, చెక్ చేసుకోవాలి. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెట్రోనా టవర్స్ వచ్చాం కదా, దీనికి పికప్ పాయింట్స్ చాలా ఉన్నాయి, అంటే గేట్స్ చాలా ఉన్నాయి. మనం తప్పు గేట్ ఇచ్చి తప్పు గేట్ దగ్గర నుంచున్నాం అనుకోండి, ఏమవుతుందంటే ట్యాక్సీ డ్రైవర్ వచ్చి వెళ్ళిపోతాడు. ఒకవేళ మనం ఆ టైంకి మనం ట్యాక్సీ ఎక్కలేదు అంటే అక్కడికి వచ్చి రైడ్ క్యాన్సిల్ అవుతుంది. కొన్నిసార్లు 3 రింగెట్ 5 రింగెట్ మనకు పడుతుంది, అది నెక్స్ట్ రైడ్లో కలిపేస్తారు. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పికప్ పాయింట్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. ఇంకోటి ఏంటి అంటే మీరు మెంబర్ ఆఫ్ 4 అనుకోండి, 4 కంటే లో అయితే గ్రాబ్ ఎకానమీలో వెళ్ళిపోవచ్చు. లేదు 4 కంటే ఎక్కువ ఉన్నారు అంటే మనం ఒళ్ళో కూర్చోబెట్టేసుకుందాం, మనం సర్దేసుకుందాం అంటే ఇక్కడ రూల్స్ ఒప్పుకోవండి, వీళ్ళు ఒప్పుకోరు. కాబట్టి కంపల్సరీగా ఎక్సెల్ 6 సీటర్ బుక్ చేసుకోవాల్సిందే. మేమైతే 6 సీటర్ బుక్ చేసి డబ్బులు ఎక్కువ పడినా తప్పదు మరి. సో మేము మళ్ళీ ట్రైన్లు ఎక్కి బస్సులు ఎక్కి నడిచేంత ఓపిక మాకైతే లేదండి. మీరు అనుకుంటారు డబ్బులు ఎక్కువ ఉన్నాయేమో అని మీరు అనుకుంటున్నారు. డబ్బులు ఎవరికి చేసి చెప్పండి, పొదుపు చేయాలని మాకు అనిపిస్తుంది. కానీ రోజుకి వీడియోస్ చేస్తూ
పిల్లల్ని మేనేజ్ చేస్తూ, అంటే ఒక్కసారి కాదు కదా, కంటిన్యూస్గా చేయాలి కదా, చేస్తూ మాకు మేముగా చూసుకున్నాం అనుకోండి, ఇంత ప్రెషర్ మాకైతే ఉండదు. వీడియోస్ తీయాలి, మళ్ళీ సరిగ్గా వచ్చి ఈరోజు అయితే 2 సార్లు ఫోన్ ఆగిపోయింది, చాలా టెన్షన్ అనిపించింది మాకు. సో ఇన్ని ప్రెషర్స్ మీద మళ్ళీ వాక్ చేసి ఈరోజు చాలా నడిచాం. ఈరోజు చాలా నడిచి మళ్ళీ హోటల్కి వెళ్ళి అవన్నీ చేయడం అంటే మా వల్ల కాదు. ఇంకొకటి ఏంటి అంటే, ఒకవేళ చేద్దాం అనుకున్నా మేము 5గురు ఉన్నాం కాబట్టి 5గురికి క్యాలిక్యులేట్ చేస్తే దీనికి ఎంత అవుతుందో దగ్గర అది కూడా అంతే అవుతుందండి. కాబట్టి మేము లాస్ట్ టైము ట్రావెల్ చేసినప్పుడు కూడా గ్రాబ్లోనే చేసాము. ఈసారి ఎందుకంటే ఈసారి మాతో షనా జాయిన్ అయ్యాడు కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. 3 యాప్లు అయితే నేను ట్రై చేస్తున్నాను ప్రస్తుతం. నాకు గ్రాబే బెటర్గా అనిపిస్తుంది. మిగతా 2 యాప్ వాడడం కానీ లేకపోతే రైడ్స్ యాక్సెప్ట్ చేయడంలో కానీ డిఫికల్టీ ఉంది. ఎవరో కమెంట్ చేశారు ఎయిర్ ఏషియా మూవ్ వాడమని, బట్ నాకు ఎందుకో అనిపించలేదు. మళ్ళీ ట్రై చేస్తాను, 2-3 సార్లు ట్రై చేసి చూస్తాను. అయితే బెటరే కదా తక్కువకి వస్తే. మొన్న మేము బ్యాంకాక్లో అయితే బోల్ట్ వాడామండి, చాలా చీప్గా ఉంది. బోల్ట్ ఇక్కడ ఉంటుందేమో అనుకున్నాం కానీ మలేషియాలో బోల్ట్ లేదు. ఎంత బాగుందో వ్యూ, సిల్వర్ కలర్లో అది మెరుస్తూ ఉంది. సో ఇంత దూరం వస్తే వ్యూ ఇలా తీయగలుగుతున్నామండి పీస్ఫుల్గా. దగ్గరలోంచి అయితే ఇదిగోండి, నైట్ టైం ఒక రకంగా చెప్పాలి అంటే ఇలా సిల్వర్లో ఏదో క్రౌన్ పెట్టినట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసారు ఎంత బాగుందో. Didn't know that the honeymoon's just a phase. Now I understand, I learned it firsthand with you. ఫైనల్లీ రీచ్ అయిపోయామండి మా రూమ్కి. ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే హెక్టిక్ డే, అసలు చక్కగా అన్ని ప్లేసెస్ కవర్ చేసుకొని ఫైనల్లీ రీచ్ అయిపోయాం. ఒక్కసారి చూడండి మా హోటల్ నుంచి పెట్రోనాస్ టవర్ వ్యూ ఎలా ఉందో. ఇక్కడైతే వర్షం పడిందండి, లక్కీగా మేము అక్కడ ఉన్నప్పుడు వర్షం పడలేదు. సో రీచ్ అయిపోయాం. ముందు సన్వే పుత్రా మాల్కి వెళ్దామని అనుకున్నామండి, అక్కడ నుంచి లిఫ్ట్ దగ్గరికి నడచొచ్చులో బాగుందివే, అంత దూరం వెళ్ళడం ఎందుకు, ముందు ఇక్కడే ఉంది కదా మన జోమ్కే 3M అని షాపింగ్, అదే బిలాబిలా మాటలకు అది కూడా. సో ఇక్కడ చూద్దాము, ఇక్కడ తీసేసుకుందాం వీలైతే అని, ఇక్కడ తీసుకుందాము లేదంటే వెళ్ళొచ్చు అని. సో రండి చూద్దాం ఏమున్నాయో. ఏమైంది? ఏమీ కొనలేదండి, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, పొద్దున్న నుంచి బాగా తిరిగాం కదా. సో జోషి ఏమన్నాడు అంటే ముందు పైకి వెళ్ళిపోదాము, వీలైతే గ్రాబ్లో బుక్ చేసుకుందాము. అమ్మో చాలా వెయిటింగ్ ఉందండి. ఏదైనా నాన్న వెయిటింగే. సో ఫైనల్లీ వచ్చేసామండి, ఇంటికి వచ్చాము. అంటే ఇంకా మేము బయటికి వెళ్ళదలుచుకోలేదు, గ్రాబ్లోనే ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తాను. అంటే ఫుడ్ అంటే ఏదైతే కుక్ చేసుకోవాలనుకున్నామో ఒకసారి వ్యూ చూపిస్తాను, అందుకనే లైట్స్ ఆన్ చేయలేదు. రండి ఇక్కడ నుంచి చూడండి, పైనుంచి సిటీ వ్యూ చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో, ఈరోజు క్లియర్గా ఉంది స్కై. సో వీడియో కంటిన్యూ అవుతుంది ఇంకా అలాగా. సో ఇంకొక లైట్స్ ఆన్ చేసేద్దాం. ఆగండి, వస్తున్నా, లైట్ వేస్తున్నా, ఫ్యాన్ ఆన్. అందాక ఒక 5 minutes అలా కూర్చుని నెక్స్ట్ ఏం చేస్తామో చూద్దరు. కానీ ఇప్పుడే వచ్చాము కదండి, టీ పెట్టుకుంటున్నాము. సో నేను ఇండియా నుంచే క్యారీ చేసి తీసుకొచ్చానండి టీ శాషెట్స్ కూడా, హౌ టు ప్యాక్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రిప్స్. సో మేము ఆ వీడియో చేసాము, ఒకసారి చూడండి. పిన్ టు ప్లేన్ అన్నీ క్యారీ చేసి తీసుకొస్తామండి మేము. సో ఒకటి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చక్కగా మనం కుక్ చేసుకొని లేకపోతే మనం తాగొచ్చు. లేదనుకోండి బయట ఆ టైంకి ఆకలేసినా ఆకలేకపోయినా తాగాలనిపించకపోయినా బయట హోటల్స్లో మనం ఆర్డర్ చేసుకొని తాగేసి ఇంటికి వచ్చేయాలి. బట్ ఇక్కడైతే చక్కగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని చేయొచ్చు. సో మీరు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, హౌ టు ప్యాక్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ అని. ఇప్పుడైతే రిలాక్స్ అయిపోతున్నాం, చక్కగా వేడి ఛాయ్ తాగుతూ ఎంజాయ్ చేస్తాం. చూద్దరు కానీ. గుడ్ ఈవినింగ్ అండి. సో చక్కగా వేడి టీ అయితే పెట్టుకున్నామండి. వాతాజ్ ఇరిగిపోవాలంటే బాబు, టైం వచ్చేసి 8 అవుతుంది. గుడ్ ఈవినింగ్ ఏం కాదు,
ఒరిజినల్గా మన లెక్క చూసుకుంటే ఇది గుడ్ ఈవినింగే. ఇక్కడ మలేషియాలోకి అయితే గుడ్ ఈవినింగ్. 7:30 దాటిన తర్వాత సన్సెట్ చీకటి పడుతుంది. సో చక్కగా కూర్చుని ఈ వ్యూ ఎంజాయ్ చేస్తూ చూస్తూ, అంటే చాలా మందికి బోర్ కొట్టొచ్చండి. మీకు కొడితే కొట్టిందండి, మాకు బోర్ కొట్టలేదు అంతే. ఎందుకంటే ఇది మా లైఫ్ కదా. మా చిన్నోడు చూడండి టీ తాగుతున్నారు కదా అని గవ్వలు కూడా తినండి అమ్మా అని ఇచ్చాడు. ఇప్పుడే ఒక ఆయన ఇన్స్టాగ్రామ్లో అడిగారు 3 సార్లు మలేషియా అని అన్నారు. అంటే మాకు ట్రావెల్ ఇష్టం అండి. సో సేమ్ ప్లేస్ని మళ్ళీ ఒకసారి చూడగలుగుతున్నాం కదా, ఆ హ్యాపీనెస్ వేరు. సో మాకైతే బోర్ కొట్టట్లేదు. అంటే ఇట్స్ నాట్ వన్ టైం షో కదండి. అంటే ఒక్కసారి అన్ని ఎవ్వరు కవర్ చేయలేరు ఒక విధంగా చెప్పాలి అని అంటే. మహా అయితే ప్లాన్ చేసి మేము కాబట్టి 10 days ప్లాన్ చేసుకుంటున్నాము. ఇంకోటి కూడా చెప్తాను ఇక్కడ కరెక్షన్ ఏంటంటే, ఇప్పుడు కొత్త ప్లేసెస్ చూడపోయినా మాకేం ఇబ్బంది లేదండి. అది కరెక్ట్. ఇది మా మా ఫ్యామిలీకి సంబంధించింది. మా చాయిస్. మేము చాలా కష్టపడతాం. సో మా బాడీస్కి రిలాక్సేషన్ కావాలి, ఇంకెక్కడికి తిరగకూడదంటే యూట్యూబ్ ఒకటి ఆల్టర్నేటివ్ కదా. మేము కంటెంట్ ఇస్తే మీరు చూస్తారు, మీరు చూస్తే మేము కంటెంట్ చేయగలం. ఇద్దరి మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి మేము ఎంతవరకు మిమ్మల్ని సాటిస్ఫై చేయగలమో ట్రై చేస్తాం. అంతే తప్పించి మీకోసమనే మేము కంటెంట్ చేయడం అనేది కూడా అది కరెక్ట్ కాదని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అలా ఉంటే మేము ప్రెషర్ ఎక్కువైపోతుంది మా మీద. ఎందుకంటే ఈ 10 రోజులు రిలాక్స్ అవుతాం, మళ్ళీ తిరిగి మా రెగ్యులర్ వర్క్స్లో. ఎందుకంటే ఇది మా ఫుల్ టైం కాదు కదండి. ఇదే మా ఫుల్ టైం అయితే మేము మీ మీద డిపెండ్ అయిపోయి ఉండాలి కంపల్సరీ. కాబట్టి మీరు ఏది కోరుకుంటే అది మేము చూపించాలి. ఒకవేళ ఫుల్ టైం ఇది అని అనుకుంటే మాకు అలా వర్కౌట్ కాదు. సో అపరాజిత అన్నట్టు కొత్త ప్లేసెస్కి వెళతాము, అవే ప్లేసెస్ కాదు అన్నది. కొత్త ప్లేసెస్కి వెళ్ళాము ఈరోజు. ఏంటది సీ అక్వేరియా, సీ అక్వేరియంకి వెళ్ళలేదు. సింగపూర్లో కూడా వెళ్ళలేదు, మలేషియాలో కూడా వెళ్ళలేదు. ఈసారి అది చూపించాం. అలా చూపించవచ్చు. వాళ్ళు చూపించకపోయినా మాకు. మేము వెళ్ళలేదండి సన్వేపుత్ర మాల్కి. రిచిను షనా వెళ్ళారనమాట. ఫిష్ తెచ్చాడు కానీ తప్పు ఫిష్ తెచ్చేసాడు. తెచ్చారు ఫిష్. ఇవి కానాకడతలు అనుకుంటాను. ఇవి అసలు ఫ్రై తప్ప పులుసు అయితే చేయను అది. అండ్ ఇంకోటి ఏంటంటే కైమా తీసుకొచ్చారు అనమాట. మిన్స్డ్ మీట్ అని కూడా అంటారేమో కదా ఇక్కడ. సో తీసుకొచ్చారు. అది కాక ఆల్రెడీ నేనైతే మొన్న తీసుకున్నానండి చికెన్. సో ఇదిగోండి చికెన్ లాలీపాప్స్. సో ప్రస్తుతానికి అదైతే ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆనియన్స్ కట్ చేసేసి రెడీగా ఉంచాను. రైస్ ఆల్రెడీ అయిపోయింది, కుక్ చేసేసాను. సో ఈరోజు చికెన్ ఫ్రై అండి, అలాగే కీమా. కొంతమందికి మేము కుక్ చేసుకోవడం బోర్ అనిపించవచ్చండి. మాకు కుకింగ్ ఇలా చేసుకోవడం ఇష్టం అండి. హోమ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం మాకు. మేము బేసిక్గా మసాలాలు అవి ఎక్కువ తినమండి. కారం తింటాం కానీ మసాలాలు తినము. కానీ బయట మనకి దొరికేది ఎక్కువ మసాలా ఫుడ్ అండి. ఏదన్నా కూడా స్టాండర్డ్ మసాలా ఒకటి ఉంటుంది, దాంతోనే కుక్ చేస్తారు. మాకు ఆ మసాలా ఎక్కువ ఇష్టం ఉండదండి. బట్ హోమ్ ఫుడ్ అయితే మాకు చాలా ఇష్టం. అందుకే మ్యాక్సిమం ఇలా ఎప్పుడు ట్రిప్స్ వచ్చినా కూడా ఇలా హోమ్ ఫుడ్డే మేము ప్లాన్ చేసుకొని కుక్ చేసుకుంటాం. కొంతమందికి అది బోరింగ్గా అనిపించవచ్చు, ఏంటి బయటకు వచ్చినా కూడా వండుకోవాలా అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ వీ లవ్ కుకింగ్ అండి, వీ లవ్ హోమ్ ఫుడ్. చికెన్ చూడండి ఎంత జ్యూసీగా కనబడుతుందో. బేసిక్ ఇంగ్రీడియంట్ అండి కుకింగ్కి. కారం మాత్రం ఎప్పుడు ఎక్కడికి ట్రిప్స్కి వెళ్ళినా కూడా నేను తెచ్చుకుంటాను. మిగతా మీకు బోరింగ్ అనిపించవచ్చు కానీ మిగతావి కూడా తెచ్చుకుంటామండి. ఒకసారి చూడండి సరుకులు: గోధుమ పిండి, పసుపు, ఉప్పు, కారం, పంచదార, జీలకర్ర, ఆవాలు, మెంతులు, వాము, టీ పొడి, కాఫీ పొడి, మనీ సేవింగ్ కూడానండి మాకు. అన్నీ ఒకటి బడ్జెట్లో మనకి అయిపోతుంది. హోమ్ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. హెల్త్ కూడా. రోజు ట్రిప్స్ వచ్చినప్పుడు బయట ఫుడ్ తినాలి అని అంటే చాలా మంది అడుగుతున్నారు, బ్యాక్ టు బ్యాక్ ట్రిప్స్ ఎలా చేయగలుగుతున్నారు అంటే. మేము ఆ ట్రిప్స్ చేస్తూ బయట ఫుడ్ తిని దానికి డబ్బులు పెట్టాలి అంటే చాలా కష్టం. సో ఒకసారి షాపింగ్ చేసుకుని ఇండియా నుంచే మ్యాక్సిమం తెచ్చుకుంటే మేము ఆ ఫుడ్ అమౌంట్ ఏదైతే ఉందో అది చాలా వరకు మేము ఎస్కేప్ కొట్టవచ్చు. ప్లస్ మాకు ఇష్టం కూడా, రెండు కలిసి వస్తాయి.
ఇక్కడ చికెన్ చాలా చూడడానికి టెండర్గా ఉంటుంది కానీ ఆ తర్వాత గట్టిగా అవుతుందండి. ఇందాక జ్యూసీగా కనపడింది కదా, ఇప్పుడు ఎంత హార్డ్ అయిపోయిందో చూడండి. సో ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుందండి. అందుకే నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఫోర్క్ తీసుకొని పోక్ చేస్తున్నాను, గుచ్చుతున్నాను. సో దట్ ఆ గ్రేవీ లోపలికి వెళ్ళి కొంచెం వాటర్ ఎంటర్ అయ్యి కొంచెం స్మూత్ అవుతుందేమో మీట్ అని. నిన్న కూడా వీళ్ళు ఫ్రై చేయమన్నారు కానీ ఇలాగే ముందు ఫ్రై చేశాను. అసలు సాధారణంగా మన దగ్గర ఫ్రై అయితే ఆయిల్ వేసి చక్కగా ఫ్రై చేస్తే అయిపోతుంది. ఇక్కడ అసలు అలా గట్టిగా ఉంటుంది చికెన్. అంటే ముందు మెత్తగా కనబడుతుందండి, తర్వాత హార్డ్ అయిపోతుంది ఎందుకో మరి. అదే మీరు ముందు చూసారు కదా, చాలా జ్యూసీగా అలా ఉంది చికెన్. ఇప్పటికే మారిపోయింది, వాతావరణం మారిపోయినట్టు. వాటర్ ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. సో అందుకే మేము ఏం చేసామంటే ఇలా మాలా మీరు హోమ్ స్టే అయితే తీసుకునేటట్టయితే, అపార్ట్మెంట్ విత్ కుకింగ్ ఇలా తీసుకునేటట్టయితే ఇలాగ మీరు 2 లీటర్ బాటిల్ 1 లీటర్ బాటిల్ తీసుకుంటే చక్కగా మీరు రీఫిల్ చేసుకోవచ్చు. అలాగే మేమేం చేసామంటే ఒక క్యాన్ తీసుకున్నామండి, 6 లీటర్ క్యాన్ 9 రింగెట్స్ పడిందండి. సో మేము ఇప్పుడు వాటర్ రీఫిల్లింగ్ చేసుకోవడానికి వచ్చామండి. ఇదైతే 6 లీటర్ క్యాను 1 రింగెట్ వేస్తుంది. బటన్ ఇదిగోండి, ఇందాక వాటర్ ఖాళీ అయిపోయింది, రీఫిల్ చేయడానికి మళ్ళీ కిందకి వెళ్ళారు. ఎన్ని సెంట్స్ అయింది నాన్న? 2 రింగెట్స్ అయిందండి. మామూలుగా ఈ బాటిల్ 6 లీటర్ బాటిల్ మనం కొనాలంటే బయట 9 రింగెట్స్ అవుతుందండి. 9 into 20 అంటే 180 రూపాయలు, 180-200 రూపీస్. ఇప్పుడు 40 రూపాయలతో అయిపోయిందండి అంతే. సో వాటర్ అవసరం కదా, 10 days కదా మాకు. సో కాబట్టి ఇలా ట్రై చేయండి. మీరు హోటల్లో ఉన్నా సరే ఇలాంటి బాటిల్ ఒకటి పెద్దది కొనుక్కొని చిన్న బాటిల్ ఇలాంటి బాటిల్ ఒకటి స్టార్టింగ్ లో కొనుక్కోండి. ఈ 10 cents వేస్తే కరెక్ట్గా ఈ బాటిల్ ఫిల్ అయిపోతుంది. సో మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. సో డిన్నర్ అయితే రెడీ అయిపోయిందండి, హాట్గా. మేము కూడా చక్కగా అందరూ స్నానాలు చేసేసాం హాట్ వాటర్తో, ఫ్రెష్ అయిపోయాము. సో ఈరోజు మెనూ వచ్చి వైట్ రైస్ అండి, అలాగే చికెన్ ఫ్రై అండి, క్రిస్ విత్ గ్రేవీ వేస్తున్నాను. ఓకే, సో చికెన్ ఫ్రై అలాగే కీమా అండి. కీమా. సో నిన్న వెజిటబుల్ తిన్నాము, పాలకూర, పప్పు, అలాగే వంకాయ. ఈరోజు కొంచెం నాన్ వెజ్ తినాలనిపించింది. రోజు అనిపిస్తుంది బట్ బ్యాలెన్స్ చేయాలి కదా, అందుకని ఈరోజు ఇలాగా. మాకంటే ఇలా కుక్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి కుక్ చేసుకుంటున్నామండి. సో వాట్ అబౌట్ టూరిస్ట్, మా సంగతి ఏంటి అని మీరు అనుకోవచ్చు. సో మీకు ఒక చిన్న క్యాల్కులేషన్ చెప్తాను. ఈరోజు మార్నింగ్ మేము సూర్య KLCCలో లంచ్ చేసాం. అది లంచ్ కదలండి, శర్వానా భవన్లో టిఫిన్స్ చేసాం. మా 5గురికి 31 రింగెట్స్ అయింది. అంటే ఫుల్లీ సాటిస్ఫాక్షన్ కాదు, అలాగని ఆకలి తీరలేదని కాదు. బ్రేక్ఫాస్ట్ టైప్లో ఇడ్లీ, పూరి, ప్లెయిన్ దోశ అండ్ ఉత్తప్పం తీసుకున్నాం. 31 రింగెట్స్ అయింది. సో ఫుల్ ఫ్లెజ్డ్గా తినాలి అని అంటే మా 5గురికి 50 రింగెట్ అయితే సరిపోతుంది. అంటే మనిషికి 10 రింగెట్ అయింది టిఫిన్స్ కాబట్టి. ఒకవేళ మీల్సే లెక్క పెట్టుకున్నాం అనుకోండి 15 రింగెట్. ఎందుకంటే శర్వానా భవన్లో మేము రేట్స్ చూసినప్పుడు 15 రింగెట్కి ఒక థాలీ ఇస్తున్నారు. రైస్, 2 కర్రీస్, రసము, పప్పు, పెరుగు, ఒక స్వీట్, అప్పడము, రోటీ ఇస్తున్నారండి. సో అలా అడ్జాయింపుగా లెక్కేసుకుంటే పూటకి 15 రింగెట్ అయితే ఒక రోజుకి 45 రింగెట్స్ అవుతుంది. 45 రింగెట్స్ అంటే అదే వాటర్తో కలిపితే మీకు 50 రింగెట్ అవుతుందండి. అంటే రోజుకి ఒక మనిషికి 1000 రూపాయలు అయితే అవుతుంది ఫుడ్కి మాత్రమే. అది కూడా టీ కాఫీలు కాకుండా, డ్రింకులు, ఐస్ క్రీమ్లు, స్నాక్స్ కాకుండా, కేవలం ఫ్రూట్స్ కాకుండా కేవలం భోజనానికి మీకు ఒక రోజుకి అయ్యే ఖర్చు ఒక మనిషికి 1000 రూపాయలు అయితే అవుతుందండి. కాబట్టి ట్రిప్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇలా కుకింగ్ లేకపోతే ఆప్షన్ లేకపోతే బడ్జెట్ 1000 to 1500 పెట్టుకుంటే 5 days అయితే అలా 5000 అలాగే ఫుడ్ కోసం మీరు ప్లాన్ చేసుకోండి. బ్యాంకాక్ మీద, థాయిలాండ్ మీద ఇక్కడ ఫుడ్ కొంచెం ఎక్స్పెన్సివే. ఇక్కడ మీట్ చప్పగా ఉందని అనిపిస్తుందండి, అందుకని సాల్ట్ చల్లుకుంటున్నాను. నాకు తెలిసి ఇది షాపింగ్ మాల్లో కొన్నాం కదా,
వాళ్ళు ఇప్పుడు ఉదయం కట్ చేసేసి ప్యాక్ చేసేసి అలా ఉండడం బట్టి చప్పబడిపోతున్నాయా అనేది చిన్న డౌట్. లోకల్స్ అయితే వాళ్ళకి మార్కెట్స్ తెలుసు కదా, మాకు తెలుసు చౌకిట్ మార్కెట్, ప్రతిసారి అక్కడికి వెళ్ళి ఎలా కొనుక్కుంటాము, అందుకని ఇక్కడ తెచ్చుకుంటున్నాము. బట్ కొంచెం అయితే అర్థమవుతుంది, ఈ కైమా అయితే అస్సలు ఫ్లేవర్ లేదండి, చప్పగా ఉంది. చికెన్ బెటరు, ఇంకోటి ఏంటంటే అబ్జర్వ్ చేసుకోవట్లేదు, వెజిటేబుల్సే బాగున్నాయి. దీని జోలికైతే వెళ్ళట్లేదండి, ఎందుకంటే ముగ్గురికి కోల్డ్ ఉంది. సో అందుకు ఈరోజు దీనికైతే ఒక బ్రేక్ ఇవ్వండిరా అని చెప్పాము. మామూలుగా అయితే పెరుగు లేకుండా వీళ్ళకి మ్యాంగో కూడా రెడీగా ఉంది. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రింక్స్ తాగేస్తున్నారు, ఐస్ క్రీమ్ తినేస్తున్నారు. అంటే నిన్న ఏమంటారు అది ఏంటి బింతంగ్లో వాళ్ళు ఇలా చేసి ఆడిస్తారు కదా ఐస్ క్రీమ్, అది సరదా పడ్డారని ఇంక పోతే పోయిందని కొనేసాము. సో అది ఇంకొక దగ్గర ఏమో ఫ్రీ ఐస్ క్రీమ్ వచ్చింది ప్రమోషన్ కి, అది తినేశారు. సో ముక్కులు కంట్రోల్ అవ్వట్లేదు కాబట్టి బ్రేక్ ఇచ్చాము, లేకపోతే రోజు పెరుగు తింటారు ఇలా. మేము కూడా పెరుగు కంపల్సరీ ఉండాలి. డిన్నర్ అయితే చక్కగా ఎంజాయ్ చేసామండి. అంటే నాకు పెరుగన్నం మామిడికాయ తినాలని అనిపించింది, బట్ నిన్నటి నుంచి గొంతు కొంచెం చిన్న తేడా అనిపించింది. ఎందుకు పెరుగు చల్లగా ఉంది కదా అని దాన్ని క్షమించి మ్యాంగో కట్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ మ్యాంగోస్ బాగుంటాయి. అంటే బేసిక్గా డిన్నర్ అయిపోయిన తర్వాత డెజర్ట్ తినాలనిపిస్తారు కదా, డెజర్ట్ అంటే అదేలే. ఒక పీస్ కట్ చేయి చాలు, అది ముందు. ఓకే టేస్ట్ చేద్దాం. భలే ఉందండి. డెజర్ట్ బాగుంది. డెజర్ట్ అనే అంటారు. ఓకేలే, అంటే కొంచెం సామాన్యమైన భాష, మన ఇండియన్ భాష. సామాన్యమైన భాష అది. బాగుంది. టేస్ట్ చేయి, నువ్వు టేస్ట్ చేసి చెప్పు. హౌ ఈజ్ ఇట్? మామూలుగానే చెప్తాను, బాగుందండి. ఇట్స్ ఆసమ్, టేస్టీ అండ్ ఫ్యాంటాస్టిక్. అంత వద్దులే, బాగుంది. జ్యూసీ అని చెప్పలేను నేను. మన మామిడికాయలు దొంగ మామిడికాయలు కదండి, అంటే బయటికి ఎల్లోగా ఉంటాయి, టెంప్ట్ అయిపోయి కొనేస్తాం, కట్ చేస్తే తెల్లగా ఉంటాయి. ఇవేమో బయటికి గ్రీన్గా ఉంటాయి, కట్ చేస్తేనేమో ఆరెంజ్ కలర్లో ఉంటాయి. అంటే ఇది జాతి కొంచెం వేర్లేండి, అంటే జాతి అంటే కన్నా సువర్ణరేఖ, కలెక్టర్ కాయ అంటారు కదా, ఇది అల్ఫోన్సా మాత్రం కాదు. ఇది అల్ఫోన్సా అది మాత్రం కాదు, కానీ బాగుంది చాలా. చాలు. రిచి క్రిసి వాళ్ళు పోకెమాన్ క్యాట్స్ అక్కడ నుంచి తెచ్చుకున్నారండి, ఆడుకుంటున్నారు చక్కగా. నిన్నైతే మేము నైట్ భోంచేసిన వెంటనే వాకింగ్కి వెళ్ళాము. నైట్ భోంచేసిన వెంటనే అంటే 9:30 అనుకున్నారు. ఆ వీడియో ఆ ఛానల్లో ఉంటుంది చూడండి. సో నైట్ 12:30కి వెళ్ళాం మేము వాకింగ్కి. సో చక్కగా ఎంజాయ్ చేసాం. ఈరోజు కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ రూమ్లోనే ఉండి చక్కగా రేపు ఏ ప్లేసెస్కి వెళ్ళాలో డిసైడ్ చేసుకుందాము అని ఉండిపోయాము. చూస్తున్నాం అనమాట. మామూలుగా అయితే ఒక రఫ్ ఐడియా ఉంది, కానీ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి కదా. ఇంకోటి ఏంటంటే పిల్లలతో మనం ఎంత ప్లాన్ చేసుకున్నా అప్పటికప్పుడు మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవాల్సి వస్తుంది, మార్చుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడైతే అవి డిసైడ్ చేస్తున్నాము. ఇక్కడితో అయితే వీడియో క్లోజ్ చేసేస్తున్నామండి. గుడ్ నైట్ క్రిసి, గుడ్ నైట్ చెప్పు. టేక్ కేర్. See you again in an amazing video, Andy. Good night. Bye bye. Take care.